ప్రశ్న. 376 ప్రశ్న. బైబిల్లో యోబు పిల్లలు మొదట చనిపోతారు, చివరిలో మళ్ళీ యోబుకు పిల్లలు పుట్టారు, పిల్లలు ఉంటారు. యోబు రెండో పెళ్లి చేసుకున్నారా లేక చనిపోయిన పిల్లలు మళ్ళీ బతికారా? బైబిల్ రెఫరెన్స్ చూపించి చెప్పండి. ఓకే. వినయ్, నెల్లూరు. ఎంతమంది? వయసు 36 సంవత్సరాలు. యోబు గంధము 1వ అధ్యాయము చివరి వచనంలో యోబుకి 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక భార్య, ఒక భర్త. అంటే యోబు భార్య పేరు రాయబడలేదు, యోబు భార్య యోబు, పిల్లల పేర్లు రాయబడలేదు, ఆడపిల్లల పేర్లు మగపిల్లల పేర్లు రాయబడలేదు. మగపిల్లలు ఆడపిల్లలు యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో సుడిగాలి అరణ్యమును శుచి. చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. దాన్ని తెలియచేటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానని. ఎంతమంది చచ్చిపోయారు? 1వ అధ్యాయము 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు చచ్చిపోయారు. మొత్తం 10 మంది చచ్చిపోయారు. ఇతను ఏమంటున్నాడు? యోబు 2వ పెళ్లి చేసుకున్నాడా? లేదు, బైబిల్లో లేదు. రెండోది మరి లేక చనిపోయిన పిల్లలు మళ్ళీ బతికారా? లేదు, చనిపోయిన పిల్లలు మళ్ళీ బతకలేదు. యోబు 2వ పెళ్లి చేసుకోలేదు. యోబు భార్య బతికే ఉన్నారు. మరి పిల్లలు చనిపోయిన తర్వాత అంట కదా, పిల్లలు చనిపోయిన తర్వాత ఏమంటది? దాని తర్వాత అతడు 2వ అధ్యాయంలో తనకి నడినెత్తి ముందు అధికారుల వరకు బాధగల కురుపులు. అప్పుడు ఏమంటది? దేవుణ్ణి దూషించి మరణం కమ్మను. భార్య వచ్చి ఏమన్నది? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి ఇంకను నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మెనను. అందుకు అతడు మూర్ఖులారు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. దీన్ని బట్టి యోబు భార్యను యోబు చావలేదు, యోబు భార్యకి ఏ రోగం లేదు, అది బాగానే ఉంది. ఇతన్ని దేవుడు యోబు గ్రంథము 42వ అధ్యాయంలో బాగు చేశాడు. బాగు చేసి పోయిన ఆస్తికి డబుల్ ఇచ్చాడు. పోయిన ఆస్తికి డబుల్ ఇచ్చాడు అని ఉంది బైబిల్లో. 42వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినందుకంటే మరి అధికంగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగారు. మళ్ళీ అంటే ఇతనికి ఆయుష్ డబల్ చేశాడు. మళ్ళీ చచ్చిపోయిన పిల్లలు బతకలేదు, మళ్ళీ కొత్తగా పిల్లలు పుట్టారు. 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఎమిమానియు, 2వ దానికి కెజియానియు, 3వ దానికి కెరేహబ్బుకు అని పేర్లు పెట్టాను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి శ్వాసములు ఇచ్చాను. అటు తర్వాత యోబు అంటే అర్థం ఏంటి? అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేటప్పటికి ఎంత వయసు ఉందో మళ్ళీ 10 మంది పుట్టడానికి మళ్ళీ వయసు పెంచాడు. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి 140 సంవత్సరాలు బ్రతికి ఇంచుమించుగా మొట్టమొదటిసారి ఏమో 140 అయి ఉండాలి, రెండోసారి 140. 16వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరాల వరకు చూచాను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడే మృతునందను. అంటే 140 సంవత్సరాలు మళ్ళీ ఎక్కువ చేశాడు. యోబుకి పిల్లలు చనిపోయేటప్పటికి తిరిగి అతను బాగు అయ్యేటప్పటికి ఎంత వయసో రాయలేదు. అటు తర్వాత 140 సంవత్సరాలు బ్రతికాడు. అంటే అప్పటికే అతనికి 7 పిల్లలు పుట్టేటప్పటికి 140 అయి ఉండొచ్చు. బైబిల్ లేదనుకో, ఇంకో 140 280 సంవత్సరాలు బతికాడు అనమాట. మరి పాతకాలం అన్నాడు కదా, పూర్వకాలంలో కదా. ఇతనికి
వయసులో డబుల్ ఇచ్చాడు, వయసులో డబ్బులు ఇచ్చాడు. అందుకని అబ్రహాం కంటే ఎక్కువ బతికాడు. అబ్రహాము తండ్రి తరహ కంటే ఎక్కువ కాలం బతికాడు. కాబట్టి అంత వయసు దేవుడు అతనికి. కాబట్టి ఈ ప్రశ్న సమాధానం చెప్పేశాం. అంటే మళ్ళీ పిల్లలు పుట్టారు, చచ్చిపోయిన వాళ్ళు బతకలేదు, చచ్చిపోయిన వాళ్ళు బతకలేదు, చనిపోయారు, వాళ్ళని పాతి పెట్టేశారు. మళ్ళీ కొత్తగా అతనికి 7 వయసు ఇచ్చి మళ్ళీ 7 కుమారులు, మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఇచ్చారు. ఆడపిల్లల పేర్లు రాశాడు. మహాందమైన వాడు. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు, 140 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బతి కుమారులు 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 4 తరాలు 4 తరాలు చూశాడండి. ఈ విధంగా ఈయన ఏం చేయాలి తెలుసుకోవాలి. ఎవరు? వినయ్, నెల్లూరు, నెల్లూరు, వయసు 36 సంవత్సరాలు. ఈ ప్రశ్న సమాధానం చెప్పేశాం.